విశ్వక్సేన్ ఫ్యాన్స్ కి తప్ప అంత బజ్ లేని సినిమాని ఒక సోషల్ మీడియా అనేది ఏదైనా ఒక వేలో మంచి లేపుతుందనే సాక్ష్యం ఈ సినిమా. ఇప్పుడు ఎవరి నోట చూసినా, పెద్ద పెద్ద వాళ్ళ నోట చూసినా కూడా లైలా సినిమా అంటే ఏంద్రా అది ఏంద్రా అని. అలాగే సినిమాకి బజ్జి పెరిగింది లైలాలో అని. ఆ సినిమా బజ్జి పెరగడం వల్ల యూట్యూబ్ లో లైలా అని కొట్టి చూశారు. దాని ద్వారా లైలా సినిమాలో విశ్వక్సేన్ లేడీ గెటప్ వేశారని కూడా తెలిసింది. అందుకే విశ్వక్సేన్ గారికి లైలా అని పడ్డ కష్టం ఏదో ఒక రకంలో పబ్లిసిటీ వచ్చింది కాబట్టి లైలా సినిమా కంపల్సరీ హిట్ కాబోతుంది అనుకుంటున్నాం భయ్య. ఎందుకంటే సాంగ్స్ కూడా ఆయన యూత్ కి తగ్గట్టుగానే కోయి కోయి సాంగ్ ను కూడా వాడడం జరిగింది. నిజంగా ఒక హీరో తన భుజాల మీద ఎప్పుడు వేసుకొని ప్రమోషన్ చేస్తే నిజంగా ఆ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాము. మనకు మనోడికి ఈ సినిమా మంచి కమ్బ్యాక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. చిరంజీవి గారు ఈవెంట్ రావడంతో కొంతమంది ఎప్పుడు బాలయ్యబాబు గారు ఇల్లు వస్తారు, ఈసారి ఏంటి చిరంజీవి గారు వచ్చారు. అక్కడ ఏంటంటే ఆయన స్వయంగా చెప్పాడు, సినిమాకి కాంపౌండ్ ఉండదు, మా ఇంటికి కాంపౌండ్ ఉండదు కానీ సినిమాకి అనేది కాంపౌండ్ ఉండదని. నిజంగా అక్కడ ఏంది జరిగిందంటే మన చిరంజీవి గారితో నెక్స్ట్ తీయబోయే సినిమా ప్రొడ్యూసర్ సాహో. ఆ సాహో గారే లైలా సినిమాకి కూడా ప్రొడ్యూసర్. నెక్స్ట్ అనిల్ రావిపూడి అక్కడే చెప్పారు కదా చిరంజీవి గారు, అనిల్ రావిపూడి నా కాంబినేషన్ లో సాహో ప్రొడ్యూసర్ అండ్ చిరంజీవి గారి కూతురు కూడా ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన రావడం జరిగింది. అంతే అని అభిప్రాయం అది వేరు వేరు. నిజంగా ఎనీహౌ చిరంజీవి గారు వచ్చినారు అని బజ్ ఒక వివాదంతో సినిమా అనేది వచ్చిందంటే ఇప్పుడు ఈ రోజుల్లో నెగటివిటీకి ఎంత హైప్ వస్తుంది అనేది మనం చెప్పడం అవసరం లేదు. లైలా సినిమా విశ్వక్సేన్ కెరీర్ లో ఒక మంచి హిట్ సినిమా కావాలని. ఎందుకంటే హీరో అనే అతను లేడీ గెటప్ వేసిన ప్రతి సినిమా హిట్ అయింది భయ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ. చాలా మంది మన కమల్ హాసన్, లెజెండ్ యాక్టర్ కమల్ హాసన్ గారు, అలీ గారు టాటా మధ్యలో బిల్లా లైలా, ప్రతిసారి నరేష్ గారు అప్పుడు ఆ పాత సినిమాల్లో వేశారు కాబట్టి నిజంగా లైలా అనేది సక్సెస్ ఫార్మేట్. మన అందుకు ఇప్పుడు అమరంతో హిట్ కొట్టిన అతను రెమోతో అతను ఎవరో కార్తికేయన్ అనే ఎవరికి తెలియదు, శివకార్తికేయన్ అలాంటి వ్యక్తి రెమోతో మొత్తం మన తెలుగు వాళ్ళకి కూడా తెలిసి వచ్చేది. లైలా కూడా ఒక మంచి కాన్సెప్ట్ ఉంటే నిజంగా ఆదరిస్తారు అందరూ. విశ్వక్సేన్ కి మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాం భయ్య, సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.